హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 6వ రోజు. 5 రోజుల నుంచి తడుస్తూనే ఉన్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తడుస్తూనే ఉన్నాం. అసలు ఎంత తడుస్తున్నాం అంటే మాన్సూన్లో మనంత తడిసినోడు ఎవడు ఉండడు కావచ్చు. 5 రోజుల నుంచి కంటిన్యూస్గా ఒక్క రోజున ఆరకుండా తడుస్తుంది. ఇప్పుడైతే రాజూర్ డిస్టిక్లో ఉన్నాం, మహారాష్ట్ర. ఇటు నాసిక్ ఇటు పూణేకి మధ్యలో ఉంటుంది అన్నమాట రాజూర్ డిస్టిక్. ఆ డిస్టిక్ మధ్యలో ఉన్నాం. మొన్న రివర్స్ వాటర్ ఫాల్ నుంచి మల్సూర్ ఘాట్ నుంచి 89-90 కిలోమీటర్లు ఏమో వచ్చినాం ఇడికి. హరిశ్చంద్రగఢ్ను వేరే ఏదైనా చూసుకుందామని వచ్చినాం, కానీ హరిశ్చంద్రగఢ్ ఒకటే చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు నేనున్న హోటల్ నుంచి 23 కిలోమీటర్లే అంతే హరిశ్చంద్రగఢ్. అంటే దీని చుట్టుపక్కల ఉన్నాయి. తర్వాత బందర్దర, ఆ, ఇంకో వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. ఇక బందర్దర చుట్టూ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. రతన్గఢ్ ఉంది, హరిశ్చంద్రగఢ్ ఉంది. ఇంకొంచెం ముందుకు హరిహర్ ఫోర్ట్ పోవచ్చు. ఆ, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ అయ్యాయి ఫోటోలు. అది బందర్దర డ్యాము, ఇది రందా ఫాల్, ఇది నిక్వాడే బనారా అంట, అది హరిశ్చంద్రగఢ్, అది రతన్గఢ్, ఇంకా కందన్వారి అని ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అవే ఫోటోలు మొత్తం. ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి అన్నట్టు ఈ హోటల్ చుట్టుపక్కల. ఈ దగ్గర దగ్గరలో 15-20 కిలోమీటర్లు, 15-20 కిలోమీటర్లు. కాకపోతే ఈరోజు ఇంకా ఈ ట్రెక్కింగ్ చేసేంత ఓపిక మనకు లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం అంటే పూణే సైడ్ వెళ్తాం. ఇక్కడ నుంచి 240 కిలోమీటర్లేమో ఉంది పూణే, రాజూర్ నుంచి మళ్ళీ ఓటూరు నుంచి పూణే పోకుండా పూణే మధ్యలో నుంచి దేవకొండ వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. దేవకొండ వాటర్ ఫాల్ చూసుకొని అక్కడి నుంచి 35 కిలోమీటర్లు, అక్కడి నుంచి 35 కిలోమీటర్లు మళ్ళీ కుంబే వాటర్ ఫాల్స్ అదొకటి చూసుకొని ఆ నుంచి మహాబలేశ్వర్ రూట్లో సోలాపూర్ మించి ఇంటికి పోవాలి. అది ప్లాన్ అనుకున్నది. సో ఇప్పుడైతే టైం 10 అవుతుంది. లేచేసరికి నిన్న నడుచుడికి హరిశ్చంద్రగఢ్లో కాళ్ళని బిక్కత్తుంది. అంత ట్రెక్కింగ్, ఆ వర్షంలో, ఫుల్ వర్షం, ఆ వర్షంలో ట్రెక్కింగ్ చేస్తుందంటే దోలు తీరిపోయింది అనమాట నిన్న. సో కాళ్ళని నేను వస్తున్నాయి. ఇంకా మళ్ళీ వేరే ట్రెక్ కాదు, కానీ ఈ వర్షం తగ్గలేదు అసలు. వచ్చిన కానీ 5 రోజుల నుంచి తడుస్తూనే ఉన్నాం, నాంతనే ఉన్నాం. ఇంకా మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. పొద్దున్న లేచి బయలుదేరుదాం అనేలోపు ఏం చేయాలి, తప్పదు కదా, మనం అయితే ఇక్కడ ఉండలేము. సో ఇంకా బయలుదేరి ఈరోజు అయితే వీడియోస్ ఏం చేయను, సీదా కుంబే వాటర్ ఫాల్స్ కొట్టేస్తా. 240 కిలోమీటర్స్ ఉంది కాబట్టి బండి అంతా సపోర్ట్ చేస్తలేదు కాబట్టి కుంబే వాటర్ ఫాల్ కొట్టేసి, కుంబే కాదు, దేవకొండ వాటర్ ఫాల్ దగ్గర అక్కడెక్కడ రూమ్ తీసుకొని చూసుకొని ఉండి, ఈడ రూమ్స్ ఏం మస్తు దొరుకుతాయి. మొత్తం హైవే నిండా ఈ బందర్దర, ఈ రాజూరు, ఆ మల్సేజ్ ఘాటు, మీకు ఏడ కావాలంటే ఆడ రూమ్స్ మొత్తం. ఇది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ కదా, కాకపోతే ఈ టైంలో ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఈ మాన్సూన్ టైంలో మనకైతే అంతేం తీసుకోలేదు. మనకైతే రోజుకు 1000 రూపాయలు తీసుకున్నాడు. ఇదే హోటల్లో వచ్చినాం, నైట్ ఉన్నాం. నిన్న హరిశ్చంద్రగఢ్ పోయినాం, మళ్ళీ వచ్చినాం, నైట్ ఇడనే ఉన్నాం. సో ఇప్పుడైతే బయలుదేరి దేవకొండ వాటర్ ఫాల్స్ దగ్గరలో, అంటే అంత చేరుకోలేము అనుకుంటాను నేను. ఎందుకంటే 240 కిలోమీటర్లు అంటే మొన్నట్లేక వర్షం లేకపోతే 400-500 కొట్టినాం, కానీ ఇప్పుడు ఇంత వర్షంలో 400 అంటే కొట్టలేదు. చూద్దాం. ఎందుకంటే మన 2 గంటల్లో 100 కిలోమీటర్లు కొట్టేసినాం కదా ఆ నుంచి, రివర్స్ వాటర్ ఫాల్ నుంచి. సో ఈరోజు కూడా కొట్టొచ్చేమో. సో బయలుదేరితే తెలుస్తుంది, ఇక్కడ ఉండి చూస్తే తెలియదు. బయలుదేరి వెళ్తే దగ్గర లాంటి దేవకొండ వాటర్ ఫాల్కి అయితే వెళ్తామో చూస్తా. ఒకవేళ వెళ్ళే వీలుంటే దేవకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూసుకొని వచ్చి నైట్ స్టే చేసి మళ్ళీ తర్వాత కుంభే వాటర్ ఫాల్స్కి వెళ్తాం. అక్కడి నుంచి అక్కడ దగ్గర 35 కిలోమీటర్స్ ఏమంటుంది కుంభే వాటర్. సో ఆ నుంచి రాయగఢ్ పోవచ్చు. రాయగఢ్ అంతకుముందు చూసినాను కాబట్టి రాయగఢ్ కాకుండా అక్కడ ఇంకా మహాబలేశ్వర్ దగ్గర ఏదో వాటర్ ఫాల్ ఉంది, అది చూడలే, అది ఏమో ఉన్నది. సో అది చూసుకొని బయలుదేరి ఇటు పక్క కూడా మొత్తం ఇటు అటు అన్నీ అవే ఉన్నాయి కూడా. మొత్తం ప్లేసులు చెప్తారు మీకు, మ్యాప్తో సహా అన్నీ చెప్తారు. ఇక్కడికి వస్తాయి హోటల్ వాళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇటు నుంచి ఎటు వెళ్ళాలి. అలాంటి మళ్ళీ కులంగా ఉంటుంది. ఏముంది నాకు కూడా తెలియదు. ఒకటి బాగా అంబ్రిల్లా వాటర్ అది బందర్దర డ్యాము, బందర్దర పరిసరాలు, ఇవన్నీ బందర్దర చుట్టూ. ఆ కొంకన్కాడ అనేది మనం పోలేము. కొంకన్కాడ నిన్న హరిశ్చంద్రగఢ్ పోయినాం చూడు, దానికి పైన పీక్లో ఉంటుంది ఆ కొంకన్కాడ. నిన్న ఆ వర్షానికి హరిశ్చంద్రగఢే ఏం కనబడతలేదు, ఇక కొంకన్కాడ ఏం కనబడుతుంది చెప్పు. సో నిన్న మనం పోయిన రివర్స్ వాటర్ ఫాల్ కూడా ఇంకో ట్రెక్ ఉంటుంది, జోవిజన్ ఫోర్ట్ అని. ఆ జోవిజన్ ఫోర్ట్ ట్రెక్ కూడా మస్తు ఉంటుంది, కానీ మనం చేయలేదు. మనం ఆడి వరకు వెళ్ళొచ్చేసినాం. ఎందుకంటే మనం సింగిల్గా ఉన్నాం కదా, ఈ ట్రెక్కులు అవి ఇవి కన్నా కొంచెం మామూలు ప్లేసులు చూసుకుంటూ తెలుసుకుంటూ పోతే బాగుంటుంది. ఆ జోవిజన్ ఫోర్ట్ అంటే ఎవ్వరు ఉండరు, సింగిల్గా పోయేవాళ్ళు 4-3 పోయేవాళ్ళు మాత్రం ఉంటారు ఈ ట్రెక్కింగ్. సో వాళ్ళైతే వెళ్ళొచ్చు. రివర్స్ వాటర్ ఫాల్ జోవిజన్ ఫోర్ట్ అని ఉంటుంది, అది ట్రెక్ బాగుంటుంది అది కూడా. సో ఎవరన్నా రివర్స్ వాటర్ ఫాల్ వెళ్తే అది కూడా వెళ్ళేసేయండి. జోవిజన్ ఫోర్ట్ అని ఉంటుంది, అది కూడా వెళ్ళేసేయండి. సో హరిశ్చంద్రగఢ్ వెళ్తేనేమో కొంకన్కాడ వెళ్ళాలి, రివర్స్ వాటర్ ఫాల్ వెళ్తున్నాం జోవిజన్ ఫోర్ట్ వెళ్ళాలి.
అది విషయం. ఇంకా మనం మాత్రం బయలుదేరాం. సరే, బయలుదేరి కుంభే వాటర్ ఫాల్స్, మళ్ళీ కుంభేనే వస్తుంది నాకు. దేవకొండ వాటర్ ఫాల్స్ దగ్గర రీచ్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం. మళ్ళీ ఆ చుట్టుపక్కల ఏమైనా ఉంటే అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, రైట్. చలో బయలుదేరాం. ఇంకా రూమ్లో అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరడమే. టైం ఇప్పటికే 11 ఇంక ఇప్పటిదాకా ఉంచారు మనని హోటల్లో. సో మనం కూడా బయలుదేరకుండా ఇంకా మరీ 12-1 గంట దాకా ఉంటే బాగుందిగా. బయలుదేరాం. కలిసింది ఇక్కడ నిర్మల్ కదా అనేది. నిర్మల్ మనంటారు. ఇక్కడ లోనావాల వెళ్తుంటే బండి రిపేర్ చేస్తున్నాం. మనం బండి రిపేర్ చేసి మనం తీసుకుపోతుంది మన సబ్స్క్రైబర్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోలన్నీ చూసిండు. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. బండి ఇప్పుడే రిపేర్ చేయించిన వెళ్తున్నా. ఓకే, రైట్. మనం వచ్చాక లేట్ అయింది లోనావాలకు. సో లోనావాల నుంచి వెళ్ళి లోనావాల చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇటు వచ్చేసినాం. రోడ్డు పూణె నుంచి కూడా పోవచ్చు, కానీ లోనావాల చూసుకుంటూ పోవచ్చులే అని ఇటు వచ్చినాం. ఇక కండాల ఘాటుకు వచ్చినాం. ఆ కండాల ఘాటు కూడా ఏం కనబడతలేదు. జస్ట్ ఇక్కడ కనబడితే చాయ్ తాగుదామని ఆగిన. సో ఆ వీడియో తీసుకుందామని తీసిన. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు ఏముంది దేవకొండ. అదే పూణె నుంచి వెళ్తేనేమో 70 ఏమో వస్తుంది అంతే. కాకపోతే మనం కండాల ఘాటు లోనావాల చూసుకొని పోవచ్చు అని వచ్చినాం, కానీ పొద్దున్న లేచి వచ్చేసరికి ఏం కనబడతలేదు. నైట్కి అక్కడే స్టే చేసిన. 200 కిలోమీటర్లు కొట్టేసరికనే సరిపోయింది. సో ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసి రూమ్లో పొద్దున్నే బయలుదేరిన దేవకొండ వాటర్ ఫాల్ చూడడానికి. ఇంక ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందో తెలియదు, ఎందుకంటే ఫుల్ వర్షం వస్తూనే ఉంది పొద్దున్న నుంచి. మామూలు వర్షం కాదు, హెవీ రెయిన్ ఉన్నది. నైట్ అంతా వానే, ఇప్పుడు వానే. ఇక మొత్తం చూడండి ఎట్లున్నదో, ఫుల్ వర్షం ఉన్నది. అది ఎక్స్ప్రెస్ వే. మనం పోవాల్సింది ఇప్పుడు కింది నుంచి పోవాలి మనం. ఆ బస్సు వచ్చే రూట్ కనబడుతుంది చూడండి. ఆ బస్సు వచ్చే రూట్ నుంచి మనం కింది నుంచి అటు తిరిగి వెళ్ళాలి. నాకైతే 40 మినిట్స్ కాదు, 1 అవర్ 20 మినిట్స్, 1 అవర్ 40 మినిట్స్ చూపిస్తుంది మ్యాప్లో. కానీ అంత స్పీడ్ మనం ఎక్కడ పోతాం? బండి అంటే మినిమం 50 కిలోమీటర్స్ చూపెడుతుంది కదా, కానీ మినిమం 50 కాదు కదా, 30 కూడా పోయేటట్లే. అంత వర్షం ఉన్నది. ఇంకేం చేద్దాం, చాయ్ తాగి బయలుదేరుదాం మరి, తప్పదుగా. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం హైవే మీద ఆగిపోయింది. కొన్ని కార్లు బండ్లు వెళ్తున్నాయి, కానీ మామూలుగా ఇప్పుడు మన మోకాళ్ళు అవుతున్నాయి నీళ్ళు. సో బండి మధ్యలో ఆగిపోతే మాత్రం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నా. అంటే మన సైలెన్సర్ చాలా కిందికి ఉంటుంది కదా, సో అందుకని వెయిట్ చేస్తున్నా పోవాలా వద్దా అని. దేవకొండ పోదాం అనుకున్నాం కానీ లేట్ అయింది బాగా. అక్కడికి వెళ్ళి ఆ ట్రెక్ చేసేసరికి టైం అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది, సెట్ కాదు మనకు. సో అందుకని ప్లాన్ కుంభే వాటర్ ఫాల్స్ మార్చినాం. సో ఇప్పుడు కుంభే వాటర్ ఫాల్స్ పోతున్నాం అనమాట. మనం దేవకొండ పోతలేము. ఇక దేవకొండ పోయి మళ్ళీ ట్రెక్కింగ్ చేసి వచ్చేసరికి టైం సరిపోదు. ఆడ రోడ్డు బ్లాక్ అవ్వడం వల్ల ఆడ లేట్ అయింది, ఈడ కూడా మస్తు లేట్ అయింది. సో ఇంకా ఈ వర్షానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అయితే టైం సరిపోదు. కనీసం ఏదైనా ప్రశాంతంగా చూడొచ్చు కదా. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గిందని చెప్పేసి ఇంకా ఇటు బయలుదేరిన. ఆడ నుంచి జస్ట్ 35 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది అంతే, దానికి దీనికి కుంభే వాటర్ ఫాల్స్కును దేవకొండ వాటర్ ఫాల్స్కి. సో ఇదైతే చూసొద్దాం అని చెప్పేసి ఇటు బయలుదేరుతున్నా. సో అదైతే చూసుకొని ఇంకా రాయగడ నుంచి అటే వెళ్దాం. మళ్ళీ రిటర్న్ వచ్చి దేవకొండ చూసి అయితే లేదు, ఎందుకంటే మన బండికితో ఇంకా ఇన్ని రోజులు కష్టం అయిపోతుంది. బండి పోవట్లేదు, మరి 50-60 పోతుందంటే కొట్టలేకపోతున్నాం. ఈ వర్షం ఫుల్ వర్షం పడుతూనే ఉన్నది. ఇప్పుడు 4 రోజుల నుంచి తడుస్తూనే ఉన్నాం, ఒక్క నిమిషం అన్న ఆరింది లేదు ఇంతవరకు. సో ఇది చూసేసుకొని మళ్ళీ మహాబలేశ్వర్లో ఏమైనా ఉంటే చూసుకుని రాయగడ చూసుకొని అటు వెళ్ళిపోతాం. పద.
కుంబే వాటర్ ఫాల్కి వచ్చినాం కానీ ఏం కనపడదు లేక ఇక మొత్తం ఫుల్ వాటరు.
ఇక చిన్న చిన్న వాటర్ ఉన్నాయి తప్ప ఇక్కడ ఇంకా అదేం కనబడతలేదు. మొత్తం 240 కిలోమీటర్లు కొట్టినాం దీనికోసం, కానీ వేస్ట్ అయిపోయింది అంతా. ఏం చేస్తామో తప్పదుగా, ఇదంతా అదే ఇక్కడి నుంచి కింద పడుతుంది, కానీ అది ఏం కనబడలేదు, మనం పోలేదు. ఇది టన్నెల్, ఈ టన్నెల్కి నుంచి రావాలి బయటికి. మస్తుంది వాడుంది మన బండి, ఈ టన్నెల్ నుంచి వచ్చేది, టన్నెల్ నుంచి పోవడు. ఏం కనబడతలేదు. ఇంకా కూడా కనబడుతుంది. బోర్డు రాసి పెట్టి ఎవడు పోతాను పోలీసులు. ఇది టన్నెల్, టన్నెల్ నుంచి పోవాలి మనం బయటికి. ఆ టన్నెల్ లోపల నుంచి లోపలికి వచ్చి బయటికి. ఏ బ్రో వ్యూ వచ్చింది చూడు. व्यू आ गया उस तरफ ब्रो, व्यू आ गया. हाँ ओए అది వచ్చింది చూడు. అటుపక్కుంటే మస్తు ఉంటుండే కానీ చూడు ఆ गया व्यू. उस तरफ रहता अच्छा होता था अभी. की बात है. టన్నెల్ వెళ్ళిపోతున్నా, మరి ఏం చెప్తాం ఇంకా, అదేం కనపడలేదు. లోపల టన్నెల్ లోపలికి వచ్చినాక వీడియో తీస్తున్నాను. మరి బయట ఉంటే స్కూల్ వర్షం వస్తుంది. ఇది ఉన్న వాటర్ ఇంకోటి మనం అసలు వెళ్తలేదు బయట. స్టార్ట్ కాదు. విశాఖపట్నం నుంచి వస్తున్నారు. పూణేలో ఆ బండిని ఆన్లైన్లో తీసుకుని వచ్చిండు మనోడు. అది విషయం. టన్నెల్ మంచిగా ఉన్నది. వింత వింత సౌండ్లో నిలబడుతున్నాయి టన్నెల్లోకి వెళ్ళి. బయటకు వెళ్తే కూడా బాగానే ఉంటుంది, కానీ కనబడి ఉంటే బాగుంటుంది. ఇంత దూరం వచ్చి 240 కిలోమీటర్స్ 260 కిలోమీటర్స్ వచ్చిన దీనికోసం అక్కడి నుంచి. దీనికోసం దేవకుండు కూడా మిస్ చేసి వస్తాం. ఇంకా అది పోతాం అని చెప్పేసి దాన్ని కూడా మిస్ చేసి దీనికి వస్తే ఇంకా ఇంత కనబడలేదు. ఇంకేం కనబడుతుంది, ఇక కనబడదు. పోతున్నాం అందుకే చూస్తా. మళ్ళీ ఈరోజు స్టే చేసి దేవకొండ చూసుకొని, పొద్దున్న ట్రెక్ చేసి దేవకొండ చూసుకొని సాయంత్రం వరకు మళ్ళీ వీలైతే ఇది పొద్దున చూస్తా. ఇన్నే ఉంటా, ఇన్నే ఉండి సాయంత్రం వరకు అయినా దీన్ని కింద హోటల్ కూడా తినే ఆకలి ఫస్ట్ అసలు పొద్దున్న నుంచి ఏం తినకుండా ఒకటే కొట్టుకుంటూ వచ్చినాం. లేదో వీడియో తీసుకుంటారు. దొరికింది వ్యూ దొరికింది. గంట సేపు వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికింది వ్యూ. వా మస్తుందిగా వ్యూ. మిలా ఎంజాయ్ రాజా. మస్తు దొరికింది పో. లాస్ట్కి అయితే వీడియో మస్తున్నది కదా ఇప్పుడు. ముంబై వాటర్ ఫాల్స్. వా
హైలైట్ లొకేషన్ పో. 2 గంటలు వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికింది ఇది. మస్తు అంటే మస్తు ఉన్నదా, బ్యూటిఫుల్. ఏమన్నా లొకేషన్ ఉన్నదా అసలు ఇంతసేపటికి దొరికి. మస్తున్నది వ్యూ అయితే దొరికింది. మళ్ళీ ఫాగ్ స్టార్ట్ అయింది ఇక. కానీ మనకు కావాల్సిన వ్యూ అయితే దొరికింది పో. ఇట్లా పోతే మొత్తం ఈ ఎడ్జ్లు ఉన్నాం మనం. వర్షం ఇట్లనే వస్తుంది కానీ మస్తుంది. పోతుంది ఇక, మస్తు దొరికింది కానీ. మస్తు అంటే మస్తు ఉన్నది చూడు ముంబై వాటర్ ఫాల్. ఆహా, ఇప్పుడు హైలైట్ దొరికింది పో. ఇంకా ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తే దొరికిందో ఇది. 2-3 గంటల నుంచి వర్షం వస్తుంది ఫుల్ కట్టించి, అందుకే ఆ గాలికి ఫాగ్ అంతా ఇటుపోతుంది. ఫోన్ నేను మొత్తం తడుస్తున్నా కానీ చూడడానికి అయితే దొరికింది కరెక్ట్గా. బంద్ ఉన్నది ఇప్పుడు దొరికింది. వస్తుంది కదా. మనం వీడియో తీయడానికి ఎవరు లేడు అయినా కానీ లొకేషన్ అయితే అదిరింది. గాలి సంపుతుంది మొత్తం. మస్తు దొరికింది వ్యూ మాత్రం. ఈ వ్యూస్ కోసం వచ్చింది. बहुत मिल गया, मस्त है, वाह। क्या सीन है ना. 2 గంటలు వెయిట్ చేస్తే కానీ ఈ లుక్ దొరకలే మనకి. దేవకొండ వాటర్ ఫాల్ కోసం వచ్చినాం కానీ స్టే మాత్రం మస్తు దొరికింది. మంచి వాటర్ సౌండ్. కానీ దేవకొండ వాటర్ ఫాల్ క్లోజ్ ఉంది ఈరోజు. సో రేపు అంటే మనం వచ్చరికి చీకటి పడుతుంది. ముంబై వాటర్ ఫాల్స్ పోయి వచ్చేసరికి చీకటి పడింది. సో ఇంక ఇక్కడే ఎట్లయినా స్టే చేసి రేపు పొద్దున్న వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకెట్ వెళ్ళలేదు. ఇప్పుడు రేపు పొద్దున ఓపెన్ చేస్తే దేవకొండ వాటర్ ఫాల్స్ పోతాం, లేకపోతే ఇంకా వెళ్ళిపోతాం సీదా రిటర్న్ టు హోమ్. పూణే నుంచి మళ్ళీ అంతా వర్షంగా ఉంది. ఎట్లుంటుందో పరిస్థితి పోయేటప్పుడు ఇంకా తర్వాత ఏ రూట్లు ఉన్నాయో, ఏ రూట్లు లేకపో, ఏ రూట్లు మునిగిపోతున్నాయో. ఈడ కూడా ఫుల్ వర్షం ఉన్నది. సౌండ్ వినబడుతున్నాం, పక్కనే ఉన్నది మనకి. కానీ రూమ్ మాత్రం మంచిగా దొరికింది. జస్ట్ 500 తీసుకున్నారు అంతే. తినడానికి అంటే 200 నాన్ వెజ్ అయితే. వెజ్ అయితే మంచిగా ఉంటే 150 అంతే. కానీ మస్తు ఉంది రూమ్ అయితే. తక్కువ పేమెంట్ అయితే చాలా తక్కువ. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇంత తక్కువ ఇవ్వడం మనం స్టార్ట్ అయిన కంచి రూమ్స్కి అయితే. రేపు పొద్దున లేచిన తర్వాత దేవకొండ పోతాం అనేది ప్రాసెస్ తెలియదు. రేపు పొద్దున లేచిన తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు వర్షం తగ్గితే వస్తూనే ఉన్నది. ఇంకేటో తగ్గుతుంది.
సో 3 రివర్స్ క్రాస్ చేయాలంట దేవకొండ వెళ్ళాలంటే. సో ఆ రివర్స్ మొత్తం ఫుల్ ఫ్లో ఉంది, నాకు చూపించారు వీడియో. అంత ఫ్లో ఉంటే దాటడం కష్టం కాబట్టి క్లోజ్ చేసేసాను అనమాట. రేపు పొద్దుటికి కూడా నాకైతే డౌటే ఉంది, చూద్దాం ఏమవుతుందో తెలియదు. ఇప్పుడైతే తినేసి పడుకొని రేపు పొద్దున్న చూస్తాం.